ధ్యానం. మీలో ఒక పవిత్ర స్థలం ఉంది. కళ్ళతో చూడలేని ప్రదేశం. కానీ మీరు కళ్ళు మూసుకొని మీలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నప్పుడు అనుభూతి చెందవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ఆత్మ శ్వాసించే మనస్సు మరియు హృదయం మీరు నిజంగా ఎవరో గుర్తించుకునే ఆ పవిత్ర అన్లాక్ చేయడానికి ధ్యానం కీలకం. ధ్యానం అంటే ప్రపంచం నుండి తప్పించుకోవడం గురించి కాదు. అది మీలోకి తిరిగి రావడం గురించి. ఇది మీ అంతరంగం చాలా కాలంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. వినడానికి శబ్దం కొన్ని క్షణాల్లో ఆగిపోతుంది. మీరు కోల్పోయినట్లు, మునిగిపోయినట్లు లేదా డిస్కనెక్ట్ అయినట్లు అనిపించినప్పుడు ధ్యానం మిమ్మల్ని మీ కేంద్రానికి తిరిగి తీసుకువస్తుంది. ఆ క్షణంలో మళ్ళీ అర్థమవుతుంది. మీరు బయట వెతుకుతున్న నిశ్శబ్దం ఇప్పటికీ మీలో నివసిస్తుంది. మీరు కూర్చున్నప్పుడు శ్వాస తీసుకోండి మరియు మీ ఆలోచనలను వాటితో పోరాడకుండా ప్రవహించనివ్వండి. ఆకాశం గుండా వెళ్తున్న మేఘాల మాదిరిగా అవి వస్తాయి, ఆపై అవి వెళ్ళిపోతాయి. ధ్యానం అంటే తీర్పు లేకుండా గమనించడం, భయం లేకుండా విడుదల చేయడం మరియు నియంత్రణ లేకుండా విశ్వసించడం. ధ్యానం కూడా స్వీయ ప్రేమ చర్య. ఇది మీకు చెబుతుంది మీరు మీకోసం ఒక క్షణం అర్హులు. ఇది మీకు స్వస్థత చేకూర్చడానికి, మీరు అనుభూతి చెందుతున్న దాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు నిజంగా ముఖ్యమైన దానితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి అనుమతి ఇస్తుంది. ఇది దానిని పరిపూర్ణంగా చేయడం గురించి కాదు, దాన్ని ప్రస్తుతించడం గురించి. ధ్యానం ద్వారా మీ శక్తి మారుతుంది, మీ శరీరం విశ్రాంతి పొందుతుంది, మీ మనస్సు క్లియర్ అవుతుంది మరియు మీ ఆత్మ ఎగురుతుంది. మీరు గందరగోళాన్ని మాత్రమే చూసే పరిష్కారాలను చూడడం ప్రారంభిస్తారు. ఆందోళన ఉన్న చోట శాంతిని కనుగొనడానికి, గతంలో సందేహం ఉన్న చోట మీ బలాన్ని కనుగొనండి. గుర్తించడానికి ధ్యానం మీరు నియంత్రించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు విశ్వసించి మళ్ళీ మీ వద్దకు తిరిగి రావాలి. ధ్యానం మీ ఆశ్రయం, మీ శాంతి, మీ ఇంటికి తిరిగి వెళ్ళే మార్గం. మీరు లోపలికి వెళ్ళడం నేర్చుకున్నప్పుడు ఎవరు మీ నుండి తీసుకోలేని అభయారణ్యం మీకు కనిపిస్తుంది. ముసుగులు, శబ్దం మరియు హడావిడి లేకుండా మీరు ఉండగల ప్రదేశం. జీవుడు బంధనాలలో ఎలా చిక్కుకుంటున్నాడు, వాటి నుండి విముక్తి, మోక్షం ఎలా పొందుతున్నాడు అని ఋషులు అడగగా సుత మహర్షి ఈ పరమ రహస్యాన్ని వివరించాడు. బంధం అంటే ఏమిటి? ప్రకృతి, బుద్ధి, అహంకారం మరియు పంచతన్మాత్రాలు, పంచభూతాల సూక్ష్మ రూపం. ఈ ఎనిమిదింటిని కలిపి ప్రకృత్యాదృష్టకం అంటారు. ఈ ఎనిమిదింటిని బంధింపబడిన జీవుడే బద్ధుడు. దేహం ఈ ఎనిమిదింటితోనే ఏర్పడింది. దేహం వల్ల కర్మ, కర్మ వల్ల తిరిగి దేహం. ఇలా జీవుడు సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. 3 రకాల శరీరాలు. మనిషి 3 రకాల శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, ఇది కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరం, ఇది సుఖదుఖాలను, ఇంద్రియ భోగాలను అనుభవిస్తుంది. కారణ శరీరం, ఇది ఆత్మానందాన్ని పొందుతుంది. ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే ఈ చక్రాన్ని నడిపించే ఆ పరమశివుడిని ఆశ్రయించాలి. బీజం, విత్తనం నీటిని పీల్చుకొని ఉబ్బి మొలకెత్తినట్లు ఈశ్వరుడు ఈ ప్రకృతిని తన వశం చేసుకొని సృష్టిని నడిపిస్తాడు. వైరాగ్యానికి చిహ్నంగా విభూతిని ధరిస్తారు. ఎందుకని? ఏదైనా ఒక వస్తువు అగ్నికి ఆహుతి అయినప్పుడు అది బూడిదగా మారుతుంది. ఆ బూడిదను మళ్ళీ ఎన్నిసార్లు కాల్చినా అది తన స్థితి స్థాపకతను కోల్పోదు. ఎప్పుడైతే ఆ బూడిద ఎన్నటికీ మారని స్థితిని, నిశ్చల స్థితి పొందిందో అది విభూతి, ప్రసాదంగా పిలువబడుతుంది. వైరాగ్యం అంటే ఉన్న వాటిని వదులుకోవడం కాదు. ఎన్ని సంపదలు, ఆకర్షాలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి ఉండడమే వైరాగ్యం. ఆ విభూతిలా నిశ్చల స్థితిని పొందడమే వైరాగ్యం. అందుకే వైరాగ్యానికి గుర్తుగా విభూతిని ధరిస్తాము. హర హర మహాదేవ శంభో శంకర.